టుడే రెసిపీ రాగి పిండి సగ్గుబియ్యం పాయసం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: నానబెట్టిన సగ్గుబియ్యం, పంచదార, రాగి పిండి. ఒక 10 నిమిషాల ముంగల నీళ్ళల్లో ఇలాగా కలిపి పెట్టుకోండి. డ్రై ఫ్రూట్స్, నెయ్యి, పాలు. దాని తయారీ విధానం చూద్దాం. ఫస్ట్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేపుకుందాము. జీడిపప్పు వేగిపోయిందండి. బాదం, తర్వాత కిస్మిస్, వీటన్నిటిని ఫస్ట్ మనం నెయ్యిలో వేపుకుందామండి. వేగిపోయామండి. వీటిని బౌల్లో తీసుకున్నాము. ఇప్పుడు పాలు పోసుకుందామండి. ఫస్ట్ బౌల్లో పాలు పోసుకొని పాలు మరిగించుకుందామండి. 2 స్పూన్స్ నేను రాగి పిండి తీసుకున్నానండి. దానికోసం నేను 2 గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకుంటాను, 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటాను. వీటిని కాగబెట్టాలా. ఫస్ట్ వీటిని కాగబెట్టుకుందాం. పాలు కాగాయండి. ఇప్పుడు మనం సగ్గుబియ్యం వేసుకుందాము. నేను ముందుగా నానబెట్టుకున్నానండి సగ్గుబియ్యాన్ని. ఆ సగ్గుబియ్యాన్ని వాటర్తో సహా వేసుకుంటున్నానండి. ఈ పాలల్లో సగ్గుబియ్యం మొత్తం ఉడకాలండి. ఒకసారి ఇలా కలుపుకుంటే ఉండలు కట్టకుండా ఉంటాయి సగ్గుబియ్యము. పాలల్లో సగ్గుబియ్యం బాగా చక్కగా ఉడికిపోవాలండి. మనం అంతసేపు కలిపి మూత పెట్టుకుందాం. ఒక 5 మినిట్స్ నేను సగ్గుబియ్యం ఉడికించుకోవాలండి. మనం మీడియంలో పెట్టుకొని ఉడికిన తర్వాత రాగి పిండిని యాడ్ చేయాలండి. ఫస్ట్ అయితే మనం సగ్గుబియ్యాన్ని మరిగించుకుందాము. అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉంటే అడుగంటకుండా ఉంటుందండి. లేకపోతే లోపల పాలు అడుగంటేస్తాయి, సగ్గుబియ్యం కూడా ముద్దలాగా అయిపోతుందండి. ఇలాగే ఉండాలి, పల్చగా ఉండాలండి. పాలు కూడాను పల్చగా ఉంటేనే పాయసం టేస్టీగా ఉంటుంది. బియ్యం ఉడికిపోయాయి ఆల్రెడీ. ఇప్పుడు మనం రాగి పిండిని కూడా యాడ్ చేయాలండి. ఇది కూడాను పాలల్లో మొత్తం నీట్గా ఉడకాలండి. పచ్చి వాసన లేకుండా ఉడికించుకోండి. దీన్ని వేసిన కాడ నుండి కలుపుతూనే ఉండాలండి. సిమ్లో ఉడికిస్తే రాగిపిండి బాగా ఉడుకుతుందండి. మీడియంలో పెట్టుకొని 10 మినిట్స్ ఉడికించండి. సిమ్లో పెట్టుకొని 5 మినిట్స్ ఉడికించండి. నాది జావు కొంచెం కాబట్టి ఈ టైం అయితే సరిపోతుంది. 1 కప్ పంచదార వేసుకుంటున్నాండి. అది కూడా కొంచెం వెల్తిగా. పంచదార అన్నది మీ ఆప్షన్ అండి. లేదంటే మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు. స్వీట్ మీరు ఎంత తింటారో చూసి మీరు అంత వేసుకోండి. మేము కొంచెం ఎక్కువే తింటాము, అందుకే ఎక్కువ వేసుకున్నా అండి. వేసి మళ్ళీ కలుపుదాము. మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడికిద్దామండి. ఇంకా పాయసం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం యాలక్కాయల పొడి వేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందామండి. ఇందాక నెయ్యిలో వేపి పెట్టుకున్నాం కదా వాటిని. ఇప్పుడు అయిపోయిందండి. పాయసం రెడీ అయిపోయిందండి. పాయసం కొంచెం ఇలా పల్చగా ఉన్నప్పుడు ఆపుకుంటే రాగిపిండి పాయసం చల్లారిన తర్వాత తిక్కుగా తయారవుతుందండి. ఇలా ఆపుకుంటే ఆపేస్తుందండి. ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టి తర్వాత ఉన్నామండి. ఎట్లాగో కార్తీక మాసం కాబట్టి పాయసం తీసుకెళ్ళి దేవుడి దగ్గర ప్రసాదంగా పెట్టి తర్వాత మనం టేస్ట్ చూద్దాం అండి. మనం బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. ఫస్ట్ ఇది దేవుడి కోసం అండి.